folks, welcome back to another video. So ee video lo aithe meer thumbnail lo chusinattu baga viral aina Korean face mask aithe meeku chupichabothunanu. Skin eppudaina dry ga anipichina ledha dull ga anipichina instant glow kosam aithe ee face pack use chestu untanu. So ade ee roju mee andartho paatu share cheskuntunnanu. So without any further ado, let's get into the video. అయితే నేను ఈ మాస్క్ ని ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను. మీకు ఏమేమి యూజ్ చేశాను అండ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను ఈ ఫేస్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవడానికి అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఈ ఫేస్ మాస్క్ ని అప్లై చేస్తూ మీతో అయితే చెప్తాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను అండ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది. సో ఫస్ట్ అయితే ఫేస్ అనేది నీట్ గా క్లెన్స్ చేసేసుకోవాలి. మీరు ఫేస్ క్లెన్సింగ్ చేసుకోకుండా ఏ ఫేస్ మాస్క్ యూజ్ చేసినా రిజల్ట్స్ అయితే కనిపించదు. బికాజ్ ఎందుకనంటే ఫేస్ క్లెన్స్ చేయండి మన పోర్స్ ఆర్ ఎల్స్ ఫేస్ మీద ఉన్న డర్ట్ అనేది రిమూవ్ అవ్వదు కాబట్టి ఆబ్వియస్లీ మనం ఫేస్ అయితే ఒకసారి క్లెన్స్ చేసుకోవాలి. సో ఆ ఫేస్ వాష్ కోసం అయితే మీరు మైల్డ్ గా ఉండే ఫేస్ వాషెస్ అయితే యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసేది అయితే బ్యూటీ బజ్ రైస్ ఫేస్ వాష్ అయితే నా స్కిన్ కి బాగా పడింది. బట్ వీడియో ఇప్పుడు దీని గురించి కాదు కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. సో ఇప్పుడు అయితే నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకున్నాను. సో డైరెక్ట్ గా ఇంకా ఫేస్ మాస్క్ అయితే అప్లై చేసేస్తాను. సో ఇంకా నేనైతే ఫేస్ మాస్క్ అప్లై చేసేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈ ఫేస్ మాస్క్ మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడం అండ్ ఫస్ట్ టైం అప్లై చేసుకోవడం అయితే మీ రియాక్షన్స్ కూడా ఇట్లానే ఉంటుంది. బికాస్ ఫస్ట్ టైం నేను అప్లై చేసినప్పుడు నా రియాక్షన్స్ ఇట్లానే ఉన్నాయి కాబట్టి. ఈ ఫేస్ మాస్క్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు చియా సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. సో చియా సీడ్స్కి సబ్జా సీడ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నేను చెప్పేది సబ్జా సీడ్స్ కాదండి, చియా సీడ్స్. మనకి మార్కెట్లో లేదా అమెజాన్ వీటిల్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. చియా సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్, అలాగే రా మిల్క్ అంటే పచ్చి పాలు, బాయిల్ చేయని పాలు ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అలాగే హనీ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. సో ఖచ్చితంగా ఇది అయితే నానబెట్టండి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టండి. సో నానబెట్టిన తర్వాతనే మిక్సీ ఒకసారి థిక్ పేస్ట్గా అయితే చేసేసుకోండి. సో దాని తర్వాత ఈ మాస్క్ అయితే ఇట్లాగా స్టిక్కీగా అయితే వస్తుంది. సో ఈ మాస్క్ని మీరు అప్లై చేసుకోవచ్చు. స్కిన్ చాలా కూలింగ్ హైడ్రేషన్ అవుతుంది అంటారు కదా, సో అట్లాగా హైడ్రేషన్ అవుతుంది, కూలింగ్ ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. ఎవరికైనా స్కిన్ ఇరిటేషన్ లాగా ఉండి అలాగే రెడ్నెస్ గా అవుతూ ఉంటుంది కదా స్కిన్ అనేది, సో అట్లాంటి వాళ్ళకి అయితే ఈ ఫేస్ మాస్క్ చాలా బాగా సూట్ అవుతుంది. ఈ ఫేస్ మాస్క్ అయితే కొంచెం పేషెన్స్గా అప్లై చేసుకోవాలి. థిక్ లేయర్గా అయినా అప్లై చేసుకోండి, అంటే ఫేస్ మీద స్టిక్ చేయండి. అంతేకాని మన ఫేస్ ప్యాక్ చేసినట్టు ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే అసలు స్టిక్ అవ్వదు. అండ్ ఇంకా నాకు ఫేస్ ప్యాక్లో బోరింగ్ టైం ఏంటి అని అంటే వెయిట్ చేయడం. సో 20 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ 20 మినిట్స్ అయినాక మనకి కొంచెం స్టిక్కీగా అయిపోతుంది. సో వెంటనే ఫేస్ వాష్ అయితే చేసేయకుండా ఇలాగ ఒక 2 మినిట్స్ అయితే వాటర్ తోటి 2 మినిట్స్ అయితే ఇలాగ ఫేస్ అంతా కూడా మసాజ్ చేసేయండి. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్స్ట్రా గ్లో అయితే యాడ్ అవుతుంది. సో ఈ స్టెప్ అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ ఫేస్ ప్యాక్ అప్పటికి మనకి ఫేస్ మీద నుండి వచ్చేస్తూ ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. ఒక 2 మినిట్స్ అయితే మసాజ్ చేసిన తర్వాతే ఫేస్ వాష్ అయితే చేయండి. అండ్ ఇంకా ఫేస్ వాషెస్కి వచ్చేసరికి మైల్డ్ ఫేస్ వాష్ నే యూజ్ చేయండి. అలాగే కోల్డ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తో కాకుండా వార్మ్ వాటర్, గోరువెచ్చని వాటర్ తో అయితే ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. స్కిన్ అయితే చాలా స్మూత్ గా అవుతుంది అండ్ హనీ ఇన్స్టెంట్ గా గ్లో ఇస్తుంది. అలాగే చియా సీడ్స్ ఏదైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో, సో ఆ చియా సీడ్స్ వల్ల ఏంటి అని అంటే స్కిన్ లో ఉండే కొలాజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో యా, మీకు కనుక ఈ వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకా ఇట్లాంటి మోర్ యూజ్ఫుల్ వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ యా, ఐ నీడ్ మచ్ మోర్ సపోర్ట్ ఫ్రమ్ యూ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.